మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ లో పలు అంశాలు ప్రస్తావించారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించామన్న ఉత్తమ్ త్వరలోనే ఇరిగేషన్ లీగల్ సమస్యలపై లాయర్లను సంప్రదిస్తామన్నారు. బనకచెర్లపై సుప్రీంకోర్టులో సూట్ వేయటానికి లీగల్ ఒపీనియన్ కి వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. డ్రాఫ్ట్ రెడీ అయితే ఏజీతో చర్చించి కోర్టుకు వెళ్తామన్నారు. సమ్మక్క సాగర్ ఎన్ఓసీపై త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఛత్తీస్గఢ్ కు వెళ్లనున్నట్లు ఉత్తమ్ చెప్పారు. ప్రస్తుతం నా శాఖకు మాత్రమే పరిమితమవుతున్నానన్న మంత్రి ఇతర రాజకీయాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ఒకవైపు తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అనేక అంశాలపైన ప్రధానంగా చర్చించారు. ఒకవైపు పెండింగ్ లో ఉన్న సమస్యలు ప్రాజెక్టులకు సంబంధించి, అదే విధంగా ఈ రోజు ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం సంబంధించిన అంశాలపైన కూడా చర్చించారు. 12 అంశాలపైన ఎజెండాతో రివ్యూ నిర్వహించారు. ఎస్ఎల్బిసి టన్నెల్ పనుల పురోగతి, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల స్థితిగతులపై, అదే విధంగా ఇతర సమ్మక్క సారక్క ప్రాజెక్టు పురోగతి పైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో ఒకవైపు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా బనకచెర్లపై సుప్రీంకోర్టులో సూట్ వేయడానికి లీగల్ ఒపీనియన్ వెళ్తున్నామంటూ ఒక హాట్ కామెంట్ చేశారు. అదే విధంగా దానికి సంబంధించిన డ్రాఫ్ట్ రెడీ అయిందని, ఏజీతో చర్చించిన తర్వాత కోర్టుకు వెళ్తామంటూ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ లో స్పష్టం చేశారు. సమ్మక్క సాగర్ సంబంధించిన ఎన్ఓసి పైన కూడా త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఛత్తీస్గఢ్ కు వెళ్లనున్నారని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టుల పైన చర్చించిన తర్వాత త్వరలోనే ఇరిగేషన్ అనేక సమస్యలపై లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తామంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇతర రాజకీయాల అంశాలపైన కూడా ఒకవైపు మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు నా శాఖకు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆయన క్లారిటీగా చెప్పారు. మొత్తానికైతే ఇటు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాత్రం తాను సూటు వేయడానికి, సుప్రీంకోర్టులో సూటు వేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ తిరుపతి చారి.